బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఆర్పీ రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా. 6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక ముగ్గురు ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే, నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది? ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇది చేయి మంచిది కాదురా జనరల్గా ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసి ఇట్లా నేను తిరుగుతున్నాను. మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి, ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్ ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే, నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ. ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు? నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నేను? వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా? మరేంటి రాజు అని పిలుస్తారేంటి? అప్పుడు నైజాం రాజు అనేవారు. నైజాం సినిమాలు కొనేవాడిని, రాజు అనేవారు. రాజు అని పిలుస్తున్నారంటే అంటే ఇంట్లో ముద్దుగా, ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది, ఏంటిది అంటే, ఇలా చూశాను సార్, నేను బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు. అంటే వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే, ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి, సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి సార్. ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దామంటే, నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్. ఓకే చేద్దామని ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంటు ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్ని కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్నే ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి, వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి అంటే, నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే, పాపమైన ఇమ్మీడియట్లీ అలా పాటను చూసుకొని, సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కడతాను నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్యా థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో ఆ కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు, టర్నింగ్ పాయింట్. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. సో వెనకకెళ్తే ఒక కమిట్మెంట్ నేను ఆనర్ చేయడం వల్ల ఒక మనిషికి నా పైన రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటాను. లేకుంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఈజ్ అ కామన్, అక్కడితో రిలేషన్లు కట్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రిలేషన్స్ ఉండవు, మానిటరీ ఆ సినిమా వరకే. అందరు యాక్టింగ్ చేస్తుంటారు, అంటే మనతో ఒకలాగుంటారు, లైఫ్ ఒకలాగా ఉంటుంది, యాక్టింగ్ ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళకు నటించి
వ్యక్తిగతమైన రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎవరో కొందరు మట్టుకే వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ డిసిషన్ కూడా మీకు తెలవాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే మాకు ఈజ్ రైట్, మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎవరు ఎలా ఆలోచిస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా రిలేషన్స్ కాపాడుకుంటూ ట్రావెల్ కావాలి. ఇప్పుడు మీరు అవే ఎథిక్స్ వాల్యూస్ని ఇంకా మీరు పాటిస్తున్నారండి, లేకపోతే ఇప్పుడు కొంచెం మీకు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, మీరు యూఆర్ లైక్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంటారా? అంటే 90% అండి. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, నేను సినిమా మొత్తం రెడీ అయ్యి నేను చూసుకునే వరకు నా డిస్ట్రిబ్యూటర్లకు ఇంత కట్టండి అని అడగల. ఓకే, నేను ఎప్పుడు శతమానం భవతి కానీ నేను లోకల్ కానీ, సో నేను సినిమా చూసుకొని సినిమా ఆడితే ఇలా ఆడుద్ది, నా డిస్ట్రిబ్యూటర్ని ఇంత అడగవచ్చు. ఈ సినిమా ఆడదు అని తెలిసినప్పుడు వీళ్ళని ఇంత అడిగితే నాకు డ్యామేజ్. సరే, నా నిర్ణయంతో సినిమా తీశాను, డబ్బు పోతుంది దీంట్లో, నేను మెంటల్గా ప్రిపేర్ కావాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాను. 90% ఐఎమ్ ట్రయింగ్ విత్ మై ఎథిక్స్. 10% అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల తప్పట్లేదు నాకు కూడా. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్యారంటీగా బ్యాక్ బైటింగ్ ఉంటుంది, మీ వెనక మాట్లాడతారు. అలాగే ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకా పాపులర్ ఫేస్ కాబట్టి మీడియాలో కూడా వచ్చేస్తుంది, దిల్ రాజు గారు అలా చేశారంట, దిల్ రాజు ఇలా చేశారంట. సో ఇవన్నీ విన్నప్పుడు హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఆ నిమిషం బాధేస్తుందండి. ఇందాక అదే నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ రుద్రమాదేవి, ఈ మధ్య నాకు బాగా బాధేసిన సంఘటన రుద్రమాదేవి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది, అప్పుడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో చాలా సంఘటనలు నాకు వస్తాయి, అవి నేను దాటాల్సిందే. కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవి దాటేసి ఓకే అయిపోయింది. సో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండానే జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మనుషులతో బంధాలు సంబంధాలు కూడా అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతాయి, అప్పుడప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ టైంలో ఎట్లా అండి, డూ యూ అగైన్ ప్యాచప్ విత్ దెమ్, లేకపోతే అది వదిలేస్తారా? అంటే 90% నాది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు తన ప్లస్లు మైనస్లు చూస్తాను. తన ప్లస్లు నాకు బాగా నచ్చాయి అనుకో, నేను ప్యాచప్ చేసుకుంటాను. లేదు తన ఇలాగే ఉంటాడు, సో దానివల్ల నాకు కరెక్ట్ కాదు అనిపించుకుంటే మెల్లిగా అంటే ఫైటింగ్లు మాట్లాడుకోకుండా ఉండటాలు చేయను, బట్ మెల్లిగా నన్ను నేను అనాలిసిస్ చేసుకుని దూరం పెట్టుకుంటాను, విత్డ్రా అవుతారు అంతే. ఓకే, అయితే బిగినింగ్ స్టేజెస్లో అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా చాలా సినిమాలు అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి, యూ కూడా వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశారని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే ఈ డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతం. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు, అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలన్నా. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి.